కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అధికారం గురించి చింత పెట్టుకోకుండా బీఆర్ఎస్ నేతలు ఆరోగ్యం కాపాడుకోవాలని సెటైర్లు వేశారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం వారసత్వమని కడుపులో బాధ పెట్టుకోవద్దన్నారు. యోగా, మెడిటేషన్, 80,000 పుస్తకాలు చదవాలన్నారు. ఏం చింత పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. మంచి ఆలోచనలు వస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు కడుపులంతా బాధ పెట్టుకొని ఇదేదో మా వారసత్వ ఆస్తి, ఈ ఆస్తిని ఎవరో కొలగొట్టేసిరు అన్నట్టుగా కడుపులంతా బాధ పెట్టుకుంటే దాంతోనే ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు కూడా అందరికీ తెలుసు కదా, బాధ ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినా చివరికి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆ పరిస్థితులు వద్దు. 10 సంవత్సరాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పొద్దున్నే లేచి వాకింగ్ చేసుకోండి, సాయంత్రం వ్యాయామం చేయండి, యోగా చేయండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి పుస్తకాలు చదవండి. 80,000 ఏం చదివారు, ఇప్పుడు మంచి పుస్తకాలు తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు కూడా చదవండి. తక్కువకి ఎక్కువకు చిన్నజీర స్వామి గారి సూక్తులు వినండి, లోక కళ్యాణం కోసం మంచి ప్రవచనాలు వినండి. అంతే తప్ప ప్రజల మీద విషయం గక్కి మమ్మల్ని ఏదో శాపిస్తే ఏమి జరగవు. తీర్పు ఇవ్వడంలో ప్రజలు విజ్ఞులన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు టీడీపీకి, ఆ తర్వాత కాంగ్రెస్ కు 10 years, ఆపై బీఆర్ఎస్ కు, ఇప్పుడు కాంగ్రెస్ కు 10 ఏళ్ల అధికారం అంటూ లెక్కలు చెప్పారు. ఇక ప్రజల్ని తప్పు పట్టడం మానేయండి. ప్రజలు విఘ్నులు. మీకు ఇచ్చినప్పుడు మీకు ఇచ్చారు. 94 నుంచి 2004 వరకు టీడీపీకి ఇచ్చారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్కి ఇచ్చారు. 2014 నుంచి దాదాపుగా 2024 వరకు బీఆర్ఎస్కి ఇచ్చారు. ఇక్కడ నుంచి 2034 వరకు మాకు ఇవ్వబోతున్నారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. తూకిత్నా మేకిత్నా అంటే జనం ఇచ్చిన తీర్పే అందుకు నిదర్శనమన్నారు సీఎం రేవంత్. ఎంపీ ఎన్నికల నుంచి మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల వరకు అదే జరిగిందన్నారు. ఓటేయని ప్రజలదే తప్పు అని ప్రతిసారి అనుకుంటే, అదే భ్రమలో ఉంటే బీఆర్ఎస్కే నష్టమన్నారు సీఎం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు చేసుకుంది. ఎన్నికలలో సరే తూకిత్తా మైకిత్తా అనేది మీరంటారు, మేమంటాం. అన్న తర్వాత ప్రజలు తీర్పిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పిచ్చిండ్రు, అంతకంటే ముందు శాసనసభ ఎన్నికల్లో తీర్పిచ్చారు, సర్పంచ్ ఎన్నికల్లో తీర్పిచ్చారు. కాదు కూడదు రెఫరెండం అని జూబ్లీహిల్స్ ఎన్నికలంటే శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ రెఫరెండంను స్వీకరించారు. నిన్నగాక మన జరిగిన మున్సిపల్ ఎన్నికలను కూడా మీరు చూసిండ్రు. దీన్ని బట్టైనా మీ ఆలోచనలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నా. ప్రతిసారి ప్రజలదే తప్పు, మాకు ఓటు వేయకపోవడం అనే ఒక భావనలో, భ్రమలో ఉండడం అది మీకే నష్టం కలిగిస్తుంది. ప్రజలు పదే పదే ఇస్తున్న తీర్పును అర్థం చేసుకొని ప్రజలకు మనకు ఎక్కడ సంబంధాలు తెగిపోయినాయి, ప్రజలకు మనకు ఎక్కడ అవగాహనలో అంతరాయం ఏర్పడ్డదో అంచనా చేసుకుంటే ఒక మంచి ప్రతిపక్షంగా మీరు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాళేశ్వరం మహా అద్భుతమని చెప్పినా చుక్క నీరు ఎత్తిపోయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయినా సరే వరి పంట దిగుబడిలో నెంబర్ 1 స్థాయిలో ఉన్నామన్నారు. మేము మేధావులం కాదు, 80,000 పుస్తకాలు చదవలేదు, లేకపోతే మేము ప్రపంచ జ్ఞానులం అని కూడా మేము చెప్పడం లేదు. మేము మనుషులము. మేము చదివి తెలుసుకుంటాం, మేము అడిగి తెలుసుకుంటాం, మేము సూచన చేస్తే తీసుకుంటాం. మేము పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నాం, మేము జ్ఞానవంతులమని నేను కానీ మా మంత్రి గారు కానీ చెప్పడం లేదు. మీ అనుభవం 10 సంవత్సరాలు, మా అనుభవం 2 సంవత్సరాలు. మీరు 10 సంవత్సరాల అనుభవంతో మాకు సూచన చేయండి. 2 సంవత్సరాల అనుభవంతో మేము ఆ సూచనలు తీసుకొని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము. ప్రజల సొమ్ముతో కట్టిన ఏ ప్రాజెక్టును నిరుపయోగంగా ఉంచబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయబోమన్నారు. వాటిపై శాశ్వత పరిష్కారం కోసం పనులు చేస్తున్నామన్నారు సీఎం. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తుమ్మిడిహెట్టి నుంచి భద్రాచలం వరకు గోదావరి జలాల పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, నేను ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ఒక్కొక్కటి నేను పేరు తీసుకొని చెప్పదలుచుకోలేదు. అన్ని ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయి సమీక్ష చేసి ఎట్లయినా సరే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈరోజు కాళేశ్వరం మహా అద్భుతం అని చూపించిన 2 సంవత్సరాలు మేము వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా ఎత్తిపోయకపోయినా భారతదేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా ఈ 2 సంవత్సరాలు 4 పంటలు మనమే మొదటి స్థానంలో ఉన్నాం. గతంలో కల్పించిన భ్రమలన్నీ కూడా అవి భ్రమలే అన్న సంగతి ఈరోజు ప్రజలకు అర్థం కావాలి. సరే ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో వాళ్ళు మేడిగడ్డ, అన్నారం, సుందిల కట్టినరో, ఆ పంపోజులు కట్టినరో, ఆ లిఫ్టులు పెట్టినరో
ఆ నీళ్ళు ఎక్కడికి పోయినా నిధులు ఎక్కడికి పోయినా నేను విమర్శ చేయదలుచుకోలేదు. భూమి మీద కనిపించేది మాత్రమే కుంగింది. భూమి లోపల ఉన్న సమస్యను తీసుకురావాలంటే దాని మీద విశ్లేషణ జరగాలి. ఆ ఏజెన్సీలను కూడా అపాయింట్ చేసిన కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు ఏది నిరుపయోగం చెయ్యము. దాన్ని ఉపయోగించే క్రమంలో భవిష్యత్తులో ప్రమాదాలు రాకుండా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నష్టం జరగకుండానే మా ప్రయత్నము. అది ఎవరి సొంత ఆస్తి కాదు, ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో కట్టిన మేడిగడ్డ, అన్నారము, సుందెల్ల ప్రాజెక్టులను గాలికి వదిలేయము. ఖచ్చితంగా వాటిని సమీక్ష చేసి భవిష్యత్తులో మళ్ళీ ప్రమాదం జరగకుండా వాటిని రిపేర్స్ చేసి ఆ రిపేర్స్ ద్వారా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తాము. ఎవ్వరు ఎలాంటి ఆరోపణలు చేసినా మాకేమీ బాధ లేదు, ప్రజలు గమనిస్తున్నారు.